శ్రీ సాయి సచ్చరిత్రం 29వ అధ్యయనం. మద్రాసు భజన సమాజం, టెండూల్కర్, తండ్రి కొడుకుల కథ, డాక్టర్ కాప్టెన్ హార్ట్, వామన్ నార్వేకర్ మొదలైన వారి కథల గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుందాం. ఈ అధ్యయనంలో రుచికరములు, ఆశ్చర్యకరములైనవని మరికొన్ని సాయి కథలున్నవి. మద్రాస్ భజన సమాజము 1916వ సంవత్సరంలో రామదాసి పంత్కు చెందిన మద్రాస్ భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులోనొక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదనియు నుండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరడి అను గ్రామమున సాయి అనునొక గొప్ప యోగీశ్వరుడున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావములనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టెదరనియు, విద్యావంతులు, కళా కుశలతను బట్టి యథోచితముగా సత్కరించురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బులు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల అమనికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలీకి 6 రూపాయలను, అమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరడీకి వచ్చి అచుట ఆగి మంచి భజన చేసెను. ఇదంతయు విని భక్త సమాజం వారు మంచి పాటలు పాడిరి. కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాశ గలవారు. యజమానురాలు మాత్రమట్టి స్వభావము కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యం ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె గాన్పించెను. కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె గాన్పించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారాశ్చర్యపడిరి. కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగిన అదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని జూచి తిననెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని జూచుట ఆమె పడిన భ్రమ అని భర్త ఎనుకొనెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని జూచుట అసంభవమనెను. ఆమె యాక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచూనే యుండెను. ఈ విధంగా మద్రాస్ భజన బృందం అందరూ బాబావారు డబ్బిస్తారు, మేము ఆయన దగ్గర కచేరీ చేసి డబ్బు ఇప్పించుకుందాము, బాగా డబ్బు సంపాదించుకుందామని ఆ భక్త భజన బృందంలో కొంతమంది అనుకుంటున్నారన్నమాట. ఎక్కువ పేరాశ, ఎక్కువ ఆశ కలిగిన వాళ్ళు. కానీ ఒక ఆమె మాత్రం ఆమెను బాబాను భక్తితో నిష్ఠతో పూజించింది. అంటే ఆమె మనస్సులోనే తలుస్తూ ఆ విధంగా బాబావారిని చూస్తే బాబావారు ఆమెకి ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడిలాగా కనిపించారనమాట. అదంతా తన భర్తకి చెప్తే బాబావారు మాకందరికీ మామూలుగానే కనిపిస్తా అంటే నా భార్యకి శ్రీరామునిగా ఎలా కనిపిస్తాడు, ఇదంతా ఆమె భ్రమ అని అనుకుంటాడనమాట. ఇదంతా నీ భ్రమలే అని అనుకుంటాడు. మొదట ఒక చిన్న కథ చెప్పుకున్నాం. మద్రాస్ భజన సమాజము, అందులో మద్రాస్ భజన సమాజం వాళ్ళు బాబావారి దగ్గరికి వచ్చి చక్కచక్క పాటలన్నీ పాడినారు, బాగా ఆనందంగా ఉన్నారు. కొంతమంది భజన చేస్తూ బాబావారు డబ్బు మాకు ఇస్తే మేలు అనుకుంటున్నారు. కొంతమంది అలా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ అందులో ఒక ఆమె బాబావారిని భక్తితో నిష్ఠతో బాబావారి మీద పాట పాడుతోంది. పాడుతున్నప్పుడు బాబావారు ఆమె పూజించే శ్రీరామచంద్రుడిలాగా కనిపించారనమాట. అది
అలా అలా తన భర్తకు చెప్తే, అదంతా నీ భ్రమలే, బాబావారు నీకొక్కటే రాముడిలాగా ఎందుకు కనిపిస్తారు, బాబావారు లాగే ఉన్నారు అని చెప్పి హేళనగా చేస్తాడనమాట. అతనికి బాబావారు ఏ విధంగా అంటే తన అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, పక్కన వాళ్ళని హేళన చేయకూడదు కదా, కాబట్టి అంటే తన భార్యని హేళన చేయకూడదు కదా, కాబట్టి అతనికి మంచిగా బుద్ధి రావాలని చెప్పి ఒక మంచి కళ వస్తుందన్నమాట. అదేదో చూద్దాం. ఆశ్చర్యకరమైన దర్శనం. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం. ఆ భజన సమాజంలో ఉండే ఆమె అనింది కదా, బాబావారు నాకు రాముడుగా కనిపిస్తున్నారని. ఆమె భర్త గురించే ఇప్పుడు చెప్తున్నాం అన్నమాట. ఈ విధంగా కనబడెను. అతడు ఒక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి యొక్క పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం ముందరనే నిలిచియుండట చూచి విచారముగా నతడిట్లనెను, నీ కీర్తిని విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయముగా నిలిచియుండగా ఈ ఆపద నాకేలా, నాపై బడనేలా, నాకెందుకు వచ్చింది ఈ ఆపద, మీరు ఇక్కడే ఉండగా నేను మిమ్మల్ని దర్శించడానికి వచ్చాను కదా, కానీ నా మీద ఎందుకు ఇలాంటి అని. అది కళ అనమాట. అది ఆయనకు అర్థం కాదు, కళలో జరుగుతోంది అది. బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితము నీవే అనుభవింపవలెను. అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదు. బాబా ఇట్లనెను, ఈ జన్మలో కాకుండా గత జన్మలోనైనా పాపము చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలోనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండు గడ్డి వలె దహనం చేయరాదు. ఈ విధంగా అడుగుతున్నాడనమాట. ఈ జన్మలో నేనైతే పాపం చేయలేదు అంటే గత జన్మలో చేసిండొచ్చు కదా అని బాబావారంటే, అప్పుడు నీ సమకుమున అంటే నీ దగ్గర ఉన్నాను, నువ్వు గురువు, సద్గురువు, భగవత్ స్వరూపమని నేను నీ దగ్గరకు వచ్చినాను, సో నువ్వెందుకు ఆ కర్మని ఇది చేయకూడదు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడనమాట. అదే రాముడిగా ఆమెకు బాబావారు ఎవరైతే బాబావారు రాముడిగా కనిపించిన లేడీ వాళ్ళ హస్బెండ్కి అనమాట. ఇదంతా కూడా కళలో బాబాతో సంభాషణ జరుగుతుంది. బాబా నీకిట్టి విశ్వాసం గలదా అని అడుగు. అతడు కలదు అనెను. బాబా ఎప్పుడు కళ్ళు మూయమను. అతడు కళ్ళు మూసి తెరిచేనంతలో ఏదో కింద పడిన పెద్ద చప్పుడయ్యను. పోలీసు వారు రక్తం కారుచూ పడిపోయి ఉండెరి. తాను బంధ విముక్తుడయ్యుండెను. అతడు మిక్కిలి భయపడిన బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇట్లు విన్నవించెను, నీవు తప్ప రక్షించువారు లేరు, నన్ను ఎటులైనను కాపాడము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనను. వాడట్లు చేసి తిరిగి కనుల తెరుచుటంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్టు బాబా పక్కనున్నట్టుగా కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడిట్లనెను, కావలసినంత భేదం కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకం తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారములు నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపంతో నీవు మహమ్మదీయుడై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకొనేని వాడెను. బాబా నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నించగా అతడు నమ్మనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్ బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములను అప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుట లేదా అనెను. అతడు దీనికంతటికీ నొప్పుకొనెను. అప్పుడు బాబా నీకింకా ఏమి కావాలని అడిగెను. అతడు తన గురువగు రామదాసుని దర్శింప కోరదలిచెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్టు రామదాస స్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యమయ్యెను.
జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లా నేను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు, నీ వయసు మాకు తెలియనా? బాబా, నేను ముసలివాడనన్ను అనుచున్నావు, నాతో పరిగెత్తు చూడు మనుచు పరిగెడ మొదలెడను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యమయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రముగా నాలోచింప మొదలెడను. వారి మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును బాబా యొక్క గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమును ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ ఇందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయ ముందర మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయలు విలువ గల మిఠాయి 2 రూపాయలు సగం ఇచ్చి ఆశీర్వదించాను. అతని మరి కొంత రోజులుండెను. అతన్ని బాబా ఆశీర్వదించి ఇట్లా నేను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతని కచట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరకెను. అది లభించెను. అది బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజంకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణం మధ్యలో కలగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకలు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందమును గూర్చి మనము చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించు మార్గములలో నొకటి చూపుటకి ఈ లీల యొక్క ఉదాహరణము. ఇప్పటికీ నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. ఇక్కడ బాబావారు వచ్చేసి భక్త భజన సమాజం ఒకటొచ్చి బాబావారి దగ్గర సంకీర్తనలు పాడుతూ చాలా చక్కగా నాట్యం ఆడుతూ ఉంటారన్నమాట. అందులో ఒక అతను వచ్చేసి బాబావారు డబ్బు ఇస్తారు అని చెప్పి, బాబావారు మహమ్మదీయుడు కదా, హిందువులను పక్కదారి పట్టిస్తున్నారు, హిందువుల్ని ఇది చేస్తున్నారు అన్నట్టుగా ఆయన అన్నాడనమాట. కానీ బాబావారు నిజంగా దైవస్వరూపులే అని తర్వాత నమ్మాడు. ఆశ్చర్యకరమైన దర్శనం 2. టెండూల్కర్ యొక్క కథ. ఆశ్చర్యకరమైన దర్శనం. మొదట భక్త బృందం ఒకటి వచ్చిందనమాట బాబావారి దగ్గరికి. అక్కడ రకరకాల పాటలు, అంటే భక్తితో పాటలన్నీ పాడుతూ ఉన్నారు అనమాట. భక్తితో పాటలు పాడుతున్నప్పుడు బాబావారు ఆ పాటలకి మెచ్చి వాళ్లకు డబ్బు ఇస్తారని, డబ్బు ఇస్తారని ఆశపడ్డారనమాట. కాకపోతే అందులో ఒక భక్తురాలికి బాబావారు మాత్రం రాముడిగా కనిపిస్తున్నాడు. తన భర్తతో చెప్తే, అదంతా నీ ఊహ, బాబావారిలాగే ఉన్నారు, బాబావారిని నువ్వు రాముడిగా ఊహించుకుంటున్నావు, బాబావారు నీకేంది రాముడిగా కనిపించేది, కాబట్టి ఆయనేం నీకు కనపడడం లేదలా, నువ్వు ఊహించుకుంటున్నావు, మా అందరికీ బాబాలాగే కనిపించాడు అని వెటకారం చేస్తాడు. దానికి బాబావారు ఏ విధంగా బుద్ధి చెప్పాడో చూద్దాం. ఆశ్చర్యకరమైన దర్శనం. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధముగా కనబడెను. అతడు ఒక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండట చూచి ఈ విచారముగా నతడిట్లనెను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయముగా నిచట నిలిచియుండగా యాపద నాపబడనేలా. బాబా ఇట్లనెను, అంటే బాబావారు వీడికి ఖచ్చితంగా, అంటే తన భక్తురాలు చెప్పితే వినడం లేదు
కాబట్టి వీనికంటూ ఒకటి చెప్పాలా, వీడికంటూ ఒక కళ వచ్చి ఏదో చేస్తే వీడికి బుద్ధి వస్తుంది, అప్పుడు నమ్మకం కుదురుతుంది. కాబట్టి పక్కన వాళ్ళని హేళన చేస్తున్నాడు కదా, అదే తన భార్యని హేళన చేస్తున్నాడు కదా, వీడికి బుద్ధి చెప్దాము అని బాబా ఈ విధంగా చేశాడనమాట. ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో పోలీసులు ఆయన్ని బంధించారు, ఒక పంజరంలో ఉంచినారు. ఆ పంజరం బయట బాబా ఉన్నాడు. బాబాతో ఇతడు ఇట్లా మాట్లాడుతున్నాడు, పంజరం లోపల నుండి మాట్లాడుతున్నాడు. లోపల ఉన్నాడు కదా, బంధించినారు కదా. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చినాను, నీవే స్వయంగా ఇక్కడ నిలిచి ఉండి ఇదంతా చూస్తున్నావు కదా, అయినా ఊరుకున్నావేలా అని అడుగుతున్నాడు. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పాడు, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. నువ్వు చేసిన కర్మ ఊరికే పోతుందా, అనుభవించవయ్యా అంటున్నాడు. అతడు ఇట్లా, నేను ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు బాబా. ఇట్లా, నేను ఈ జన్మలో కాకుండా గత జన్మలోనేమైనా పాపం చేసి ఉండవచ్చు కదా. అప్పుడు అతడిట్లా, నేను గత జన్మలోనేమైనా పాపం చేసి ఉన్నచో నీ సముఖమున దానినేల నిప్పు ముందర ఎండు గడ్డి వలె దహనం చేయరాదు. బాబావారు అంటున్నాడు, సరే ఈ జన్మలో నువ్వు పాపం చేయలేదు, పోయిన జన్మలో నువ్వు చేస్తున్నావేమో అని అంటుంటే, అదంతా నాకు తెలియదు కదా. నువ్వు ఎండుగడ్డిని ఏ విధంగా నిప్పుతో అంటిస్తే భగ్గుమని మండిపోతుందో అట్లా నా పాపాన్ని నువ్వు తీసేయచ్చు కదా అని అడుగుతున్నాడనమాట. నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనం చేయరాదు బాబా. నీ కట్టి విశ్వాసం గలదా? సరే, ఆ పాపాన్ని నేను తీసేస్తా, అలాంటి నమ్మకం నీకుందా, విశ్వాసం నీకుందా అని అతన్ని బాబా అడిగాడు. అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమను. అతడు కండ్లు మూసి తెరుచున్నంతలో ఏదో కింద పడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసు వారు రక్తం కారుచూ పడిపోయి ఉండేరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కులు భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లా, నేను ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి, ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. సరే, కళ్ళు మూసుకో, నా మీద నమ్మకం ఉంది కదా, కళ్ళు మూసుకో అని చెప్పి బాబావారు కాపాడింద్రు. కానీ టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. పోలీస్ వాళ్ళు పడిపోయి రక్తం కారుతుంది. సరే, ఇతనే పోలీస్ వాళ్ళని కొట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి ఇతనికి ఇంకా కఠినమైన శిక్ష పడుతుంది అని బాబావారు అంటున్నాడనమాట. అంటుంటే, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి, ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇటులో విన్నవించెను, ఈ విధంగా విన్నవించాడు, నీవు తప్ప రక్షించు వారెవరూ లేరు, నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడిట్లు చేసి తిరిగి కనులు తెరుచునంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్టు బాబా పక్కనున్నట్టుగా కనిపించెను. అతడు బాబా పాదాలపై పడెను. సరే, నా మీద ఏమాత్రం నమ్మకం ఉందో వీడికి టెస్ట్ చేద్దాం, చూద్దాం ఉండు అని చెప్పి కళ్ళు మూసుకోమన్నాడు. ఒక పెద్ద శబ్దం అయింది. పోలీస్ వాళ్ళు పడిపోయి రక్తం కారుతుంది. పోలీస్ వాళ్ళని వీడే కొట్టింటాడు అని చెప్పి నెక్స్ట్ ఆఫీసర్స్ వచ్చి వీడిని ఇంకొంచెం బాగా కఠినమైన శిక్ష విధిస్తారు కదా, అట్లా అని చెప్తే బాబాని మళ్ళీ శరణు కోడాడు. నీ మీదే నాకు నమ్మకం ఉంది, నువ్వే కాపాడాలి, శరణు రక్షించు బాబా అని అడిగితే అప్పుడు సరే అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని తెరిచే లోపలనే అతను పంజరం అంటే జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత బాబా పక్కన ఉన్నట్టు ఆయనకి ఆ విధంగా కళ వచ్చింది. ఇదంతా కూడా కళలో జరుగుతుంది. బాబా ఇట్లా, నేను ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారాలకి ఏమైనా భేదం కలదా, బాగా ఆలోచించి చెప్పుము. ఇప్పుడు నువ్వు నాకు నమస్కరిస్తున్నావు కదా నిన్ను రక్షించానని, ఇప్పుడు నువ్వు నమస్కారం చేసేదానికి పూర్వం నమస్కారం చేసిన దానికి అప్పుడు డబ్బులు కావాలని బాబాకి వంగి నమస్కారం చేసినాడు, పాటలు పాడుకుంటూ, భక్తి పాటలు పాడుకుంటూ. అది నిజమైన భక్తి కాదు. ఇప్పుడు ఇది నిజమైన భక్తి. అతడిట్లా, నేను కావలసినంత భేదం కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పహికం తీసుకొనుటకు చేసినవి, ఈ నమస్కారములు నిన్ను దేవునిగా భావించినందుకు చేసినవి. మొదటి నమస్కారం నీతో డబ్బులు ఇప్పించుకోవడానికి, పైకం కోసం చేశాను. పైకం అంటే డబ్బులు కదా, పాటలు పాడతారు, బాబావారు డబ్బులు ఇస్తారు. అట్లా ఇప్పుడు ఈ నమస్కారం మాత్రం ఏ విధంగా చేస్తున్నాడు, బాబావారి మీద నమ్మకంతో. మరియు నేను ఈ విధంగా ముందటి నమస్కారం పైకం కోసం, ఈ నమస్కారం నిన్ను దేవుడుగా భావించానని చేస్తున్నాడు.
నమ్మకం కాదు, నమ్మి ఆయన్ని దైవంగా భావించాడు కాబట్టి. మరియును నేను కోపంతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకొనిడి వాడెను. నువ్వు మహమ్మదీయుడవు, నువ్వు హిందువుల్ని పాడు చేస్తున్నావు అని నా మనసులో నేను అనుకుంటూ ఉంటి. బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా? నువ్వు మహమ్మదీయ దేవతలనే పూజించవా? ప్రతి సంవత్సరము మీ ఊర్లో జరిగే పీర్లుని పూజిస్తావు కదా, అదే అక్కడ అడుగుతున్నాడు. ఆయన ప్రశ్నింపు. అతడు నమ్మనను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాట్ బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయుట లేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకు ఇంకా ఏమి కావాలనో అడుగు అని అనెను. అతడు తన గురువు రామదాసును దర్శింపకోరదలిచెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరుగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్టు రామదాస స్వామి తన ముందుర నుండెను. కాబట్టి నేను మహమ్మదీయుడు అని అంటున్నావే, నువ్వు హిందువు అయినప్పటికి కూడా హిందువుల్ని పక్కదారి పట్టిస్తున్నానని నన్ను అంటున్నావే. నువ్వు హిందువు అయినప్పటికి కూడా మొహరం పండుగ చేయడం లేదా? మొహరం పండుగప్పుడు మీ ఇంటి దైవమైన కాట్ బీబీని శాంతింప చేయడం లేదా? మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు నువ్వు హిందువు అయిన ముస్లిం దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు నువ్వు మహమ్మదీయుడు కానప్పుడు నేను మహమ్మదీయుడిని ఎలా అవుతాను అని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు బాబావారు. ఇక్కడ బాబావారు ఏ రోజు చెప్పలేదు నేను మహమ్మదీయుడు అని. కాబట్టి ఆయన సబ్కా మాలిక్ ఏక్, అల్లా అచ్చా కరేగా, ఈ 2 పదాలే. సబ్కా మాలిక్ ఏక్ హై, భగవంతుడు ఒక్కడే అని చెప్పాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచిది చేయని. అల్లా అని పదం వాడతానే ఆయన మహమ్మదీయుడైపోడు. హీ ఈజ్ గురు, బాబా ఈజ్ గురు. బాబా ఈజ్ గురు అండ్ సద్గురువు. గురువులలో శ్రేష్టమైన వారు సద్గురువు. అంతే. ఆయన మంచినే బోధించాడు, మంచినే ఆచరించాడు, మంచిని చెయ్యమని ప్రజలకు చెప్పాడు. అంతే. ఆయన చేస్తున్న చర్యలను ఆయన్ని భగవంతుడు అన్నారు. నీకు ఇష్టమైతే పూజ చేయి, కష్టమైతే వదిలిపెట్టు. బాబాని మాత్రం దయచేసి నిందించకు. వెనుకకు తిరుగు చూడమని బాబా అన్నాడు. అప్పుడు అతని యొక్క గురువు రామదాసిని తన ముందర నుండెను. ఆశ్చర్యం కలుగునట్టు రామదాస స్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడేను. అతను అప్పుడు బాబావారు రాముడిగా కనిపించారు చూడండి. భజన బృందంలో ఒక భక్తురాలకి అతని యొక్క భర్త గురించే మనం ఇదంతా చెప్తుండేది. తన గురువుని యొక్క రామదాసుని చూపిమని బాబాని అడిగాడు. బాబావారు చూపించారు. వెనక్కి తిరిగి చూడన్నారు. ఆయన అప్పుడు తన గురువు యొక్క రామదాస్ పాదాలపై పడ్డాడు. ఎవరు? భక్తుడు. బాబావారిని ఎవరైతే కోరుతున్నాడో రామదాసుని చూపిమని అతడు అదే శ్రీరాముడిగా తన కళలో కనిపించారు కదా, బాబావారు కనిపించారు కదా. ఆ రామ భక్తురాలి యొక్క హస్బెండ్కి ఈ రామదాసు కనిపిస్తాండేది. వీరు రుద్రాలుగా రామదాసు తర్వాత పాదములపై పడగానే రామదాసు అదృశ్యమయ్యాడు. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు, మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడననుచున్నావా? నాతో పరిగెత్తి చూడమనుచు పరిగెత్తి మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యమయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. ఈ రామభక్తురాలు వాళ్ళ భర్తే కదా బాబాతో కలలో అంతా మాట్లాడుతుండేది. అతను వచ్చేసి ఆ భక్తుడు బాబావారిని అన్నాడు, మీరు ముసలివారిగా కనిపిస్తున్నారు. నా గురువు యొక్క రామదాసుని చూపించినందుకు మీ కృతజ్ఞతలు. మీరు ముసలివారిగా కనిపిస్తున్నారు బాబా అంటే, నన్ను ముసలివాడు అంటున్నావా? సరే, నాతో సమానంగా పరిగెత్తి చూడు అని చెప్పి పరుగు పందెం అందుకున్నారన్నమాట ఇద్దరు, భక్తుడును బాబావారు. సో ఆ పరుగు పందెంలో ధూళి లేసి ఆ ధూళిలో బాబావారు అదృశ్యమైపోయాడు. ఇతను కల నుండి మేల్కొన్నాడనమాట. అతను నిద్ర నుండి మేల్కొన్నాడు. మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనమును గూర్చి తీవ్రముగా ఆలోచించ మొదలెడను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనం గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబావారి ముందర మంచి మంచి పాటలు పాడితే డబ్బులు వస్తాయి, పైకం వస్తుంది, ఇంకా రావాలి అని అనేవాడు. ఏది చెప్పినా తన భార్య ఏది చెప్పినా నమ్మేవాడు కాదు. ఈ కళ నుండి తీవ్రంగా మేల్కొన్న తర్వాత తీవ్రంగా దాని గురించి చింతించుచూ ఉంటే అతనికి పేరాశ
వెళ్ళిపోయింది. అతని యొక్క మనోవైఖరి అంతా కూడా మారిపోయింది. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అలసైన భక్తి మనమును అనుభవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ ఎందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతడికి బాబా 2 రూపాయలు విలువగల మిఠాయి, 2 రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించెను. తర్వాత అతను స్వప్నం అయిపోయినా మరుసటి రోజు బాబావారు మసీదులో హారతిస్తుంటే వెళ్ళాడు. అక్కడ బాబావారు 2 రూపాయలు ఇచ్చి మిఠాయి కూడా ఇచ్చాడనమాట. 2 రూపాయలు నగదు ఇచ్చాడు, 2 రూపాయలు విలువగల మిఠాయి తెప్పించి కూడా ఇచ్చాడు. అతని మరికొన్ని రోజులు ఉండెను. అతన్ని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతని కచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదం. అక్కడ అతనికి డబ్బు దొరకకపోయినా కూడా బాబా వారి యొక్క ఆశీర్వాదం లభించింది. ఇంకా దాన్ని తీసుకొని అతను ఏదైనా సాధించగలడు. తరువాత ఆ భజన సమాజముకు ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందం గూర్చి మనమును చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులకు మార్చుటకు బాబా అవలంబించిన మార్గములో నొకటి చూపుటకి లీల యొక్క ఉదాహరణను. ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. తన భక్తుల్ని మార్చడానికి, తన భక్తుల యొక్క మనోవైఖరిని మార్చడానికి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి, తర్వాత వాళ్లకు నమ్మకం ఏర్పడడానికి, ముఖ్యంగా బాబా వారి మీద కన్నా భగవంతుని మీద నమ్మకం ఏర్పడడానికి, అదేవిధంగా గురువైన బాబావారి మీద కూడా నమ్మకం ఏర్పడడానికి ఒక్కొక్క పద్ధతిని బాబావారు అవలంబించేవారనమాట. దాంట్లో ఇదొకటి ఉదాహరణగా, లీలగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ఆశ్చర్యకరమైన దర్శనం గురించి. రెండవ కథ, టెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండేది. ఆ కుటుంబంలో అందరూ బాబావారిని పూజించేవాళ్ళు, చాలా భక్తి కలిగి ఉండేవారు. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అంబంగములు పదములతో ప్రచురించెను. 800 అంబంగముల పదములతో ప్రచురించింది సాయినాథ భజనమాలని. దానిలో సాయి లీలలన్నీయూ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చూడవలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. ఆమె సావిత్రిబాయి టెండూల్కర్ యొక్క కొడుకు బాబు టెండూల్కర్ వైద్య పరీక్ష రాయాలని రాత్రింబవళ్ళు చదివేవాడనమాట. అతడు కొందరు జ్యోతిష్యులు సలహా చేసెను. వారు అతని జాతకము చూచి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చొనవలెనను, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పిరి. ఈసారి నీ కొడుకు రాస్తే ఫెయిల్ అవుతాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతాడు, ఉత్తీర్ణత సాధిస్తాడని చెప్తే అప్పుడు ఆమె సావిత్రిబాయి టెండూల్కర్ బాబావారి దర్శనానికి వెళ్తుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి. ఇది విని అతని మనస్సు విచారము, అశాంతి కలిగెను. బాబు టెండూల్కర్కి కొడుక్కి అశాంతిగా ఉంది ఈ విషయం విని. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడై సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలములు, సాముద్రిక శాస్త్రములు పలుకు లొక ప్రక్కకు దోసి తన పాఠములు చదువుకోమని చెప్పుము. శాంతి మనస్సుతో పరీక్షకు వెళ్ళమనుము. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగడు. కాబట్టి జాతకాలన్నీ ఏంటివి పట్టించుకోకుండా, వేరే వాళ్ళంతా కూడా చెప్పిన వినకుండా శ్రద్ధగా చదువుకొని పరీక్షను మనశ్శాంతితో రాయమను, ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తాడు అని చెప్పి బాబావారు చెప్పాడనమాట. నాయందే నమ్మకం ఉంచుమను, నిరుత్సాహం చెందవద్దని చెప్పు. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేహము కొడుకు వినిపించెను. నాయందే నమ్మకం ఉంచి, తను చేసే పని మీద నమ్మకం ఉంచి చేయమను, నిరుత్సాహపడద్దని చెప్పు అంటే తల్లి వచ్చి, సావిత్రిబాయి టెండూల్కర్ వచ్చి, బాబు టెండూల్కర్ తన కొడుకు కాబట్టి తన కొడుకు దగ్గర ఈ విధంగా బాబావారు ఈ విధంగా అన్నారు, నమ్మకం ఉంచు, నిరుత్సాహం వద్దు, ఖచ్చితంగా ప్రశ్నలు బాగా చదువుకొని బాగా చదివి నువ్వు
నమ్మకంతో పరీక్ష రాయి, నా మీద నమ్మకం ఉంచు అని చెప్పారు బాబావారు, చెప్పి పంపించారు అని చెప్పి సావిత్రిబాయి తన కొడుకుతో అంటూ ఉందన్నమాట. రాత పరీక్షలో బాగుగా రాశాను కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడు అగుటకు కావలసిన మార్కులు రావనుకోనేను. బాగానే రాశాడు కానీ నేను పాస్ అవుతానో లేదో అని అనుకుంటున్నాడు. కావున నోటి పరీక్షకు కూర్చొని నా ఇష్టపడలేదు. కానీ పరీక్షకులకు అతని వెంటబడిరి. పరీక్షకులు తన వెంటబడిరి. రాసేదేం రాసినాడు కానీ నోటితో చెప్పే సమాధానాలకు ఇష్టపడలేదు. కానీ నువ్వు చెప్పాల్సిందే అని చెప్పారనమాట. రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయనని నోటి పరీక్షకు రావాలనని పరీక్షా అధికారి కబురు పెట్టాను. రాత పరీక్షల్లో పాస్ అయిపోయినావు, నోటి పరీక్ష అంటే ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పే పరీక్షకు నువ్వు రావాలి అన్నారు. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగానున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. గ్రహాలు అనుకూలించకపోయినా బాబా వారి అనుగ్రహంతో ఆయన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. బాబు టెండూల్కర్ ఉత్తీర్ణుడయ్యాడు. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనులను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా మనల్ని చుట్టుముట్టిన మనులను పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదుకు విజయవంతమగును. బాబావారు ఏం చెప్పినారు కాబట్టి నా మీద నమ్మకంతో ఉంచి నీ ప్రయత్నం నువ్వు చేయి, ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తావని చెప్పాడు. అలానే అయ్యింది. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మనం చేసే పని చేస్తూ బాబావారి మీద నమ్మకం ఉంచి మనం చేసే పని చెయ్యాలా. అలా చేయకుండా ఉండి నా పరీక్ష రాయకోకుండా ఉండి నేను పాస్ కావాలి, నాకు మార్క్స్ రావాలంటే కుదరదు కదా. బాబావారి మీద నమ్మకం ఉంచి చదువుకొని మన ప్రయత్నం మనం చేసి పరీక్షలు రాస్తే ఆయనే చూసుకుంటాడనమాట. ఆ విధంగా ఈ విద్యార్థి తండ్రి మన ప్రయత్నములన్నీ తుదుకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలోనొక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పని చేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతనికి స్థితి మెరుగుపడగలేదు. కావున సెలవు పొడిగించవలననుకొనెను. లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పెన్షన్ ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తన వద్ద ఉద్యోగం చేసినాడు కనుక ఎంత పెన్షన్ ఇవ్వవలనని ఆలోచించుచుండిరి. వీళ్ళ బాబు టెండూల్కర్ అంటే సావిత్రిబాయి యొక్క భర్త రఘునాథరావు, అతను బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో ఉన్నాడు. తను వృద్ధుడవ్వడం వల్ల ఉద్యోగం మానేయాలనుకుంటున్నాడు. చాలా రోజుల నుండి చేస్తున్నాడు కాబట్టి అతనికి పెన్షన్ ఎంత ఇవ్వాలి అని కంపెనీ నిర్ణయించుకుంటోందనమాట. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తన వద్ద ఉద్యోగం చేసినాడు కనుక ఎంత పెన్షన్ ఇవ్వవలనని ఆలోచించుచుండరి. అతని వేతనం నెలకు 150 రూపాయలు, పెన్షన్ అందులో సగం 75 రూపాయలు కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నమున కనిపించి 100 రూపాయల పెన్షన్ ఇచ్చి బాగుండుననుకొందును, అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నన్నేలా అడిగెదవు, మేము నిన్నే విశ్వసించియున్నాం. బాబా 100 రూపాయలు అనినను. అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయల పెన్షన్ లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించువారు. కంపెనీ వాళ్ళు ఎంత ఇవ్వాలి అంటే ఆయన జీతం వచ్చేది 150 రూపాయల్లో సగం 75 రూపాయలే. కానీ 75 రూపాయలు ఇస్తే సంసారానికి సరిపోదని చెప్పి బాబావారు సావిత్రిబాయి టెండూల్కర్ కలలో కనిపించి మీ సంసారానికి జరగడానికి 100 రూపాయలు ఇప్పిద్దినా పెన్షను అన్నాడు బాబావారు. నన్నెందుకు అడుగుతున్నావు బాబా, మా విశ్వాసం అంతా మా నమ్మకం అంతా నీ మీదే, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అని అంటుందన్నమాట ఆమె. నన్నెందుకు అడుగుతున్నావు బాబా, మేము నిన్నే విశ్వసించియున్నాము అని బాబా 100 రూపాయలు అనినను. అయినప్పటికీ కూడా అతనికి 10 రూపాయలు అధికం అన్న, నన్నెందుకు అడుగుతున్నావు, మీ మీద నాకు నమ్మకం ఉంది అంటే చాలా సంతోషపడిపోయి బాబావారు 100కి ఇంకా 10 రూపాయలు యాడ్ చేసి
150 రూపాయలు జీతం అయితే దాంట్లో 75 రూపాయలే పెన్షన్. కానీ ముక్కాలు భాగం ఇప్పించాడనమాట బాబావారు. 40 రూపాయలు తక్కువ 110 రూపాయలు, 75 రూపాయలు రావాల్సిన చోట 110 రూపాయలు ఇచ్చాడనమాట. బాబావారి మీద ఉన్న నమ్మకం, ఆయన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళని ఎప్పుడూ ఆయన నట్టేట ఉంచడు. ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడైనా సరే సముద్ర మధ్యంలో ఉన్నా సరే ఆయన ఒడ్డుకు చేర్చడం జరుగుతుంది. ఇది బాబావారి యొక్క లీల. బాబావారి మీద ఉండాల్సింది శ్రద్ధ, సబూరి. అంటే శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని పూజిస్తే ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం. ఆయన మనతోనే ఉన్నాడు. బాబావారు పరమాపదించినప్పటికి కూడా, ఆయన పరమాపదించి 60 సంవత్సరాలు షిరిడీలో ఉండి ఆయన పరమాపదించినప్పటికి కూడా తరువాత 40 ఏండ్లు జరిగి శతాబ్ది ఉత్సవాలు కూడా జరిగాయి. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. ఎస్ ఎస్ ఇఫ్ యూ బిలీవ్ వాట్ యూ లైక్, సో దెన్ ఓన్లీ యూ సీ ద బాబా. నువ్వు ఏ విధంగా అనుకుంటావో ఆ విధంగానే బాబావారు నీకు కనిపిస్తాడు. బాబావారు ఉన్నారంటే ఉన్నారు, లేరు అంటే లేరు. కాబట్టి మన ఎవ్వరూ మాట్లాడే మాటలు ఏంటివి పట్టించుకోవద్దండి మీరు దయచేసి. బాబావారు గురువు, ఆయన ఎప్పుడూ భగవంతుడని చెప్పలేదు. దయచేసి నేను చెప్పేది సాయి భక్తులకి మనవి చేసుకునేది ఒకటి, బాబావారు గురువు. హీ ఈజ్ గురు. ఆయన గురువు అని చెప్పాడు. గురువులలో శ్రేష్టమైన వారు కాబట్టి సద్గురువు ఆయన అంతే. ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువు, బాబావారు సద్గురువు. ఆయన ఎప్పుడూ నేను దేవుడు, నేను గురువును, నేను దేవుణ్ణి అని ఏ రోజు చెప్పలేదు. హీ ఈజ్ గురు అంతే. ఆయన మంచి బోధించాడు, మంచి ఆచరించి చూపించాడు, మంచి మార్గంలో నడిపించాడు కాబట్టి ఆయన గురువు అయ్యాడు. కాబట్టి దయచేసి ఎవరు ఏ మాటలు అన్నప్పటికి కూడా పట్టించుకోవద్దండి. బాబావారు ఉన్నారు, మనతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. అదే నమ్మాల్సింది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా బాబావారి మీద ఆయన తరపున వాదించుకోగలడు. ఏదైనా సరే ఆయన తరపు ఆయన నిరూపించుకోగలడు, అన్ని మహిమలు చూపించగలడు. ఇదే నా నమ్మకం. బాబావారి మీద నాకు ఉండేది నమ్మకం ఇదే. ఆయన ఎప్పుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. ఎస్, నిరంతరం నేను ఆయనతో మాట్లాడుతూనే ఉంటా. మీరు కూడా అలానే చేయండి, అలానే చేయడానికి ప్రయత్నించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. సాయినాథాయ నమః. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.